నమస్తే డి న్యూస్ కి స్వాగతం నేను మీ మెర్సీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ నగరంలో అట్టహాసంగా ప్రారంభమైన గణపతి నవరాత్రులు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు కాలుష్య నియంత్రణపై అవగాహన పెంపొందించుకోవాలని కోరుతూ నగరపాలక సంస్థ అవగాహన ర్యాలీ చేపట్టిన కమిషనర్ కోడూరు వెంకటేశ్వరరావు కాలుష్య నివారణకు ప్రజలందరూ మొక్కలు నాటి కాలుష్య రహిత సమాజం కోసం కృషి చేయాలని సూచించిన కమిషనర్ ఇక వివరాలకు వెళితే ప్రజలు చేపట్టే ప్రతి కార్యక్రమం విఘ్నాలు తొలగి మంచి చేకూరాలని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు అన్నారు. ఒంగోలు నగరంలోని గుంటూరు రోడ్డులో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు జరిగిన వినాయక చవితి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్బోదారునికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు బండారు మదన్, కుసుమ కుమారి, నగర అధ్యక్షులు కొట్టారు నాగేశ్వరరావు, ఆళ్ల వెంకటరత్నం, వరలక్ష్మి, మంత్రి శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ीराजनानन्दमुखे समर्पयामि नमस्तुनि नमः पार्वती ఐశ్వర్యాలను ఆ పరమేశ్వరుడు ఆ విఘ్నేశ్వరుడు ప్రసాదిస్తాడని కోరుకుంటున్నాం. ఊర్ధ్వం జిగాదు భేషజం శన్నో అస్తద్విపదే యద్భూతం యచ్చ భవ్యం ఉదామృతత్వశేషానః యదల్లేనాధిరోహ భవాత్ పునః తదో విశ్వం నగ్రావతు శాసనానసనే అభి తస్మాదయః త్రిసప్తసమిదకృత దేవాయ జగ్గం తంగాన అవధ్నం పురుషం పశుం తం యజ్ఞం బర్హిషి ప్రోక్షన్నో పురుషం జానాయ ప్రజాపతిశ్చరతి గర్భే అంతః అజాయమానో బహుధా విజాయతే తస్య దేనా పరిజానంతి యోనిం మరీచీనాం పదమిష్యంతి వేదసః యో దేవేభ్యః ఆదపతి యో దేవోదాత్రే పార్శ్వే నక్షత్రాని రూపం అశ్వినౌ వ్యాప్తం ఇష్టం మనిషాన అముక్మని గురుగా తద్ధౌ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి శుభుగాయ నమః ఏకదంతాయ నమః కపిలాయ నమః గజగన్నికాయ నమః లంబోదరాయ నమః వికటాయ నమః విఘ్నల ఒక కొబ్బరికాయ మాత్రం ఉంచి మిగతావన్నీ బాగా నాకు కొబ్బరికాయ పెట్టిస్తే చాలా అమ్మాయి పెడితే అందరికి టెంకాయ పువ్వు రాలేదన్నా దాచిపెట్టా వినాయక చవితి సందర్భంగా మన ప్రకాశం జిల్లాలోని ప్రజలందరికీ అదేవిధంగా మన నియోజకవర్గ ప్రజలందరికీ
తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా పేరు పేరున వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 నెలల్లో మొట్టమొదటిగా మన వినాయక చవితి చేసుకుంటా ఉన్నాం. ఈరోజు అన్ని ప్రాంతాల్లో కూడా వినాయకుడి బొమ్మలతోటి అందరూ కూడా దేవుని ప్రార్థనతోటి అంతా మంచి జరగాలని ఈరోజు అన్ని ప్రాంతాల్లో పూజలు జరుగుతూ ఉన్నాయి. ఒకటి ఏదైతే మంచి ఉద్దేశంతో ఈరోజు ప్రజలందరూ కూడా 164 సీట్లు ఈరోజు తెలుగుదేశం, జనసేన, అదేవిధంగా బీజేపీ ఉమ్మడి అభ్యర్థులందరినీ కూడా గెలిపించారు. వాళ్ళందరికీ కూడా ఒమ్ము కాకుండా ఖచ్చితంగా ఏదైతే నమ్మకం పెట్టుకున్న అభివృద్ధి మీద ఈరోజు తెలుగుదేశాన్ని గెలిపించారో దాన్ని తప్పకుండా కూడా నెరవేరుస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఏదంటే ఇంకొకటి కృష్ణా జిల్లాలో ఏదైతే వరదల్లో చిక్కకపోయి ఇబ్బందుల్లో ఉన్నారో అవి కూడా ముఖ్యమంత్రి గారు నిరంతరం అక్కడే ఉండి మానిటరింగ్ చేయటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా వాళ్ళందరికీ కూడా మళ్ళా కూడా మామూలు స్థితికి రావాలని ఈరోజు వినాయకుడి సేవని కోరుకుంటూ ఈరోజు ఎంతోమంది పార్టీ కోసం కష్టపడి ఎంతో చేసిన వాళ్ళందరికీ కూడా తప్పకుండా కూడా రాబోయే రోజులు మంచి రోజులు ఇంకా వస్తాయి, అన్నీ కూడా కరెక్ట్గా ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు వినాయక చవితి శుభాకాంక్షలు. మనకి గెలిచిన తర్వాత ఫస్ట్ పండగ కాబట్టి అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ అందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉండాలి, అదేవిధంగా అందరూ కూడా వాళ్ళు చేసే వృత్తుల్లో ముందుకెళ్లాలని ఆ భగవంతుని కోరుకుంటాం. కాలుష్య నియంత్రణ కోసం చెట్లను పెంచాల్సిన అవసరం ఉందని ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ కోడూరు వెంకటేశ్వరరావు అన్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో నగరం నందు అవగాహన ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ కలెక్టర్ కార్యాలయం వరకు సాగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రోడ్లకు ఇరువైపుల చెట్లను నాటడంతో పాటు పట్టణ ప్రాంతాలలో డివైడర్లు ఏర్పాటు చేసి అందులో మొక్కలు నాటి కాలుష్య రహిత సమాజం కోసం కృషి చేస్తున్నామని అన్నారు. ప్రతి ఒక్కరూ కాలుష్యాన్ని నివారించేందుకు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అసిస్టెంట్ ఇంజనీర్ వర్మతో పాటు పలువురు పాల్గొన్నారు. సార్ ఆగండి ఆగండి ఆగండి. పెట్రోల్ డీజిల్ వాహనాలు వద్దు. ఇంధనం పొదుపు, సప్తకాలం తగ్గించు, శతాబ్ద కాలం జీవించు. శతాబ్దకాలం జీవించు, శబ్ద కాలుష్యం తగ్గించు. పాలక సంస్థ ఆధ్వర్యంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారి యొక్క సహకారంతో మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. మరి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే కేంద్ర ప్రభుత్వం మరి ఈ కాలుష్య నివారణ అనేటువంటిది ముఖ్య ఉద్దేశంగా అన్ని నగరాలు పనిచేయాలని పిలుపునివ్వటం జరిగింది. అందువల్ల శుద్ధమైనటువంటి వాతావరణం, శుద్ధమైనటువంటి గాలి ఇది చాలా అవసరం. మరి ఇటీవల కాలంలో పెరుగుతున్నటువంటి వాహనాల సంఖ్య, పెరుగుతున్న ఫ్యాక్టరీల సంఖ్య నేపథ్యంలో మరి ఎయిర్ పొల్యూషన్ అనేటువంటిది క్రమేపీ పెరుగుతూ వస్తుంది. మరి వాతావరణంలో ఎక్కువ సంఖ్యలో కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మొనాక్సైడ్ వాయువులు వెలువడడం, గ్లోబల్ వార్మింగ్ రావటం, ఇలాంటివన్నీ కూడా మనం చూస్తున్నాం. ప్రకృతి వైపరీత్యాలకు ఇది దారితీస్తుంది. క్రమక్రమంగా ధ్రువ ప్రాంతాలు ఉన్నటువంటి ఆ మంచంతా కూడా కరిగి సముద్ర నీటి మట్టాలు పెరగడం, జల ప్రళయాలు రావటం, ఇవన్నీ మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో మనకు అన్ని పట్టణాలకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మరి కాలుష్య నియంత్రణ మండలి వారు ప్రత్యేకమైనటువంటి ఒక ఇండికేటర్స్ నిర్ణయించారు. సో దాని ప్రకారం మన ఒంగోలు పట్టణంలో కూడా ఒకప్పుడు 60 దాకా ఉన్నటువంటి ఈ
కాలుష్యం ఇప్పుడు క్రమక్రమంగా మనము వాటిని తగ్గించుకుంటూ వచ్చాము. ఇంకొక 4 పాయింట్స్ మనం ఈ కాలుష్యాన్ని తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి మా మున్సిపల్ సిబ్బంది, అలాగే మా శానిటేషన్ సిబ్బంది, మా సచివాలయ సిబ్బందికి వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఒక ర్యాలీ నిర్వహిస్తూ ప్రజల్లో అవగాహన కల్పించాలి. చాలా వీలైనంత వరకు మరి సొంత వాహనాల బదులుగా కమ్యూనిటీ వాహనాలు, బస్సులు ఇలాంటివి ఉపయోగించగలిగినప్పుడు మనం కాలుష్యాన్ని తగ్గించవచ్చు అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఈ కాలుష్యం పట్ల మనం, ఎందుకంటే ప్రకృతి ప్రళయాలు మనం చూస్తున్నాం, వరదలు మనం చూస్తున్నాం. వాయనాడులో జరిగినటువంటిది, ఇటీవల విజయవాడలో వచ్చినటువంటివి, అలాగే తెలంగాణలో వచ్చినటువంటి వరదలు ఇవన్నీ చూస్తున్నాం. కాబట్టి ప్రకృతి ప్రకోపించకుండా మనము ఇప్పటికైనా మేల్కొని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సమాజానికి తెలియజేస్తూ, ప్రజలందరి యొక్క సహకారం ఉంటుంది సాధ్యమవుతుంది. కాబట్టి ప్రభుత్వాలు చేస్తున్న ఈ పనిలో ప్రజలు కూడా భాగస్వాములై మాకు సహకరించి మన ప్రకృతిని పరిరక్షించుకుంటూ మానవాళికి ముప్పు రాకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా అందరికీ తెలియజేస్తున్నాం. నమస్కారం. థ్యాంక్ యూ. ఈరోజు మనం మున్సిపల్ కార్పొరేషన్ వారి సహకారంతో క్లీన్ ఎయిర్ ఫర్ బ్లూ స్కైస్ ఎవ్రీ ఇయర్ మనం సెప్టెంబర్ 7న జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన గాలి ఎంత క్లియర్గా ఉండి మనకు ఆకాశం ఎంత క్లియర్గా కనిపిస్తే మనకి ఎయిర్లో అంత పొల్యూషన్ లెవెల్స్ తక్కువ ఉన్నట్టు. అది చాలా విజిబుల్ ఇండికేషన్. మనకి గాలిలో పార్టికులేట్ మ్యాటర్ ఎంత ఉందని మనం ఇన్స్ట్రుమెంట్ పెట్టి కొలవక్కర్లేదు. డైరెక్ట్ మనం విజిబుల్గానే మనం దీన్ని అసెస్ చేయొచ్చు. మనం ఎంత క్లియర్గా, మనకి ఎంత దూరం మనకి ఆకాశం క్లియర్గా కనిపిస్తే మనకి ఎయిర్లో అంత పొల్యూషన్, ఏరోసోల్స్ కానీ స్మోక్ కానీ మనకున్న డస్ట్ లెవెల్స్ కానీ ఎంత తక్కువ ఉన్నాయి అన్నది మనకి దీన్ని బట్టి ఇండికేషన్ కింద మనం చూస్తాం. సో మనం నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ కింద ఇండియాలో ఉన్న 132 సిటీలని నాన్ అటైన్మెంట్ సిటీస్ కింద ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో 20 సిటీలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. ఒంగోలు కూడా వన్ ఆఫ్ ద సిటీ. మన నేషనల్ యాంబియంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ 60 పార్టికులేట్ మ్యాటర్ ఉంటే మనకి 65 వరకు రీచ్ అయ్యాయి ఒంగోలులో 2019 ఆ లెవెల్స్ వరకు. సో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ వారు కానీ మిగతా స్టేక్ హోల్డర్ డిపార్ట్మెంట్లు కానీ తీసుకున్న చర్యల వల్ల వితిన్ 60 అనేది రీచ్ అవుతుంది. సో లాంగ్ టర్మ్లో కూడా మనం వితిన్ 60 రీచ్ అయితే మనకి ఎయిర్ పొల్యూషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి తక్కువగా ఉండే అవకాశం ఉంది. సో దానికి మనం ఏమేం చర్యలు తీసుకోవాలి, దానికి ఒక మైక్రో లెవెల్ యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకుని కార్పొరేషన్ వాళ్ళు కూడా అన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మన ఒంగోలు అనేది మేజర్గా ఇండస్ట్రియల్ సిటీ కాదు. మేజర్గా మనకున్న రోడ్ డస్ట్, కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్, ఇతర కమర్షియల్ యాక్టివిటీస్ నుంచి వచ్చిన డస్టే మనకి మేజర్గా కంట్రిబ్యూట్ చేస్తుంది డస్ట్ లెవెల్స్ని. సో దాంట్లో కంట్రిబ్యూషన్ కూడా మనకి ఇండివిజువల్ లెవెల్లో, ఇండివిజువల్ హౌస్ హోల్డ్ లెవెల్లో వేస్ట్ బర్నింగ్ చేయడం కానీ, మనకి తడి చెత్త పొడి చెత్త వేడి చేసి మనకు మున్సిపల్ కార్పొరేషన్కి అందజేయడం వల్ల కానీ మనం దీన్ని కంట్రోల్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బడి బయట ఉండే పిల్లలంతా ఖచ్చితంగా బడిలో ఉండాలని సమగ్ర శిక్ష అడిషనల్ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రకాశం జిల్లా నోడల్ అధికారి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రారంభమై 4 నెలలు గడుస్తున్నా ఇంకా కొంతమంది బడి బయట ఉన్నారని, అలాంటి వారందరినీ గుర్తించి ఈ నెలాఖరులో పాఠశాలలో చేర్పించాలని ఆదేశించారు. జిల్లాకు చెందిన మండల విద్యాశాఖ అధికారులు, సమగ్ర శిక్ష అధికారులు, జిల్లా విద్యాశాఖ కార్యాలయ సిబ్బందితో ఒంగోలులోని కలెక్టరేట్లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు పాఠశాలలో మౌలిక వసతులకు సంబంధించి యూడేస్ ను సక్రమంగా నిర్వహించాలని జిల్లా నోడల్ అధికారి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. జిల్లాలో ఇటీవల జరిగిన ఉపాధ్యాయుల సర్దుబాటు ద్వారా సబ్జెక్టుకు ఉపాధ్యాయుల కొరత కొంతమేర తీరిందని, చిన్న చిన్న గ్యాప్స్ ఉంటే వాటిని కూడా పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్ర, ఒంగోలు ఉప విద్యాశాఖ అధికారి సోమ సుబ్బారావు, మార్కపుర ఉప విద్యాశాఖ అధికారి చంద్రమౌళేశ్వరరావు, ప్రభుత్వ పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. మన ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లాలో మండల విద్యాశాఖ అధికారులు అలానే ఆఫీస్ సిబ్బంది అందరినీ కూడా సమీక్షించడం జరిగింది. ప్రధానంగా విద్యార్థులకు సంబంధించి ఎవరైతే స్కూల్ ఏజ్ పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ కూడా పాఠశాలలో ఉండాలనేది మన గౌరవ ముఖ్యమంత్రి వర్యుల యొక్క ఆల్రెడీ వారు మాకు ఆర్డర్స్ కూడా ఇచ్చి ఉన్నారు. ప్రతి స్కూల్ వైజు, ప్రతి మండలం వైజు మొత్తాన్ని ఐడెంటిఫై చేసి ఎవరైతే బడి బయట ఉన్నారో ఆ పిల్లలందరూ కూడా పాఠశాల జరిపే ప్రధాన బాధ్యత. అలానే ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్కి వెళ్తున్నప్పుడు ఎవరన్నా మిస్ అయినట్లయితే
ఆ మిస్ అయిన వాళ్ళు మళ్ళీ గుర్తించి మళ్ళీ పాఠశాలలో జాయిన్ చేయడం అవసరం ఉంది. అలానే రెండో అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మనకు యూడైస్ అని ఉంటుంది. ఈ యూడైస్లో స్టూడెంట్కి సంబంధించి ఉంటుంది, అలానే ఉపాధ్యాయులకు సంబంధించి ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి ఉంటుంది. దాన్ని కూడా ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయో వాటిని కూడా చేయడం జరుగుతుంది. అలానే రీసెంట్గా ఎక్కడైతే మన టీచర్స్ ఎక్సెస్ ఉన్నారో, ఎక్కడైతే మనకు పాఠశాలలో టీచర్ల రిక్వైర్మెంట్ ఉందో ఆ వర్క్ అడ్జస్ట్మెంట్ కూడా చేయడం జరిగింది. అయితే ఆ వర్క్ అడ్జస్ట్మెంట్ చేసినప్పుడు ఒక 5 to 10% గ్రీవెన్సెస్ కూడా రావడం జరిగింది. ఆ గ్రీవెన్సెస్ అన్నీ కూడా పరిశీలించి మంగళవారం కల్లా 100% కంప్లీట్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు మిగతా యాక్టివిటీస్ ఏవైతే జరుగుతున్నాయో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఇంప్లిమెంట్ చేస్తున్న మనకు విద్యార్థి కిట్, సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కానీ, అలానే మధ్యాహ్న భోజన పథకం కానీ, వీటన్నిటిని కూడా ఏ విధంగా మానిటరింగ్ చేయాలి. అలానే ప్రతి ఎంఈఓ డిప్యూటీఓ మంత్లీ 20 స్కూల్స్ విజిట్ చేయాలి, 5 స్కూల్ ఇన్స్పెక్షన్ చేయాలి. ఇవన్నీ కూడా వాళ్ళు మంత్లీ మాకు 2 డైరీలు కూడా సబ్మిట్ చేయమని చెప్పి వాళ్ళకు డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇవే కాకుండా మనకు అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ప్రతి స్కూల్లో కూడా ప్రతి సబ్జెక్ట్ టీచర్ కూడా అకాడమిక్ క్యాలెండర్ ప్రకారమే విద్యార్థులకు విద్యాబోధన చేయాలి. కంపల్సరీ అకాడమిక్ క్యాలెండర్ను కూడా వీళ్ళ యొక్క విజిట్లో భాగంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే కాకుండా మనకు అనేక సహపాఠి కార్యక్రమాలు ఉంటాయి. సైన్స్ ఫేర్స్ కానీ, స్పోర్ట్స్ యాక్టివిటీస్ కానీ, అలానే ఆ యాక్టివిటీస్ అన్నీ కూడా పాఠశాలలో విద్యార్థుల ఆల్రౌండ్ డెవలప్మెంట్ చేసే విధంగా దాన్ని కూడా రివ్యూ చేయడం జరిగింది. ఇక నుంచి మా యొక్క డైరెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ప్రతి నెలలో వర్చువల్ కానీ ఫిజికల్ కానీ 4 మీటింగ్లు ఎంఈఓలతో చేస్తాము. ఇంటరం ఎంఈఓలు హై స్కూల్ అండ్ ప్రైమరీ యూపీ స్కూల్ హెడ్ మాస్టర్లతో కూడా చేస్తారు. తద్వారా సిస్టమ్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవడానికి కోసం ఎక్కువ మంది విద్యార్థులు డైలీ పాఠశాలకు వచ్చే విధంగా జిల్లాలో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరూ కూడా మనకు ఏదైతే మనకు ఫేషియల్ అటెండెన్స్ యాప్ ఉందో ఆ యాప్లో వాళ్ళు చేసే విధంగా, ఆ విధంగా ఎవరైతే బడి బయట ఉన్న పిల్లలు ఉన్నారో వాళ్ళని గుర్తించి అప్ టు 14 years లోపు అయితే వాళ్ళ ఏజ్ని బట్టి మన స్కూల్లో జాయిన్ చేయటం. అలానే 14 years అబవ్ స్టూడెంట్స్ ఉన్నట్లయితే వాళ్ళను ఎలిజిబిలిటీ గుర్తించి ఓపెన్ స్కూల్లో 10th కానీ ఇంటర్లో కానీ జాయిన్ చేయటం. ఇదే కాకుండా స్కిల్ డెవలప్మెంట్లో కూడా మనకు జిల్లా వైజు తాలూకా వైజు కూడా స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు ఉన్నాయి. అక్కడ వాళ్ళకు ఆ స్కిల్ మీద కూడా ట్రైనింగ్ ఇప్పించినట్లయితే వాళ్ళ ఫ్యూచర్లో స్థిరపడడానికి ఈజీగా ఉంటుంది. ఈ విధంగా అంతిమంగా గవర్నమెంట్ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే ఇన్ని మానవ వనరులు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సౌకర్యాలు కల్పించినట్లయితే విద్యార్థుల నుంచి మనకు అవుట్పుట్ బాగా రావాలి, అంటే లెర్నింగ్ అవుట్కమ్స్ అనేది రావాలి. ఈ లెర్నింగ్ అవుట్కమ్స్ అనేది బాగా రావాలంటే ఎవరైతే ఇక్కడ పనిచేస్తున్న మానిటరింగ్ ఆఫీసర్స్ ఎంఈఓలు కానీ డిప్యూటీఓలు కానీ హెడ్ మాస్టర్స్ కానీ వీళ్ళందరూ వారి యొక్క డ్యూటీని టైం టు టైం చేసి ఉపాధ్యాయులతో వాళ్ళ యొక్క అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం కానీ ఫాలో అయినట్లయితే 100% మనం రీచ్ అవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ముఖ్యంగా ఏ పాఠశాలలో అయితే ఈ వెనుకబడిన పిల్లలు ఉంటారో ఆ వెనుకబడిన పిల్లలను కూడా గుర్తించి ఆయా సబ్జెక్టులలో మినిమం చదవటం రాయటం వచ్చే విధంగా కూడా చేయమని చెప్పడం జరిగింది. ఆ విధంగా చేయాలి. అంతేకాకుండా ఈ మండల విద్యాశాఖ అధికారులు డిప్యూటీఓలు తమ విజిట్లో అన్ని స్కూల్స్ కూడా భాగం చేసుకోవాలి. గవర్నమెంట్ స్కూల్స్ కానీ, మున్సిపల్ స్కూళ్ళు కానీ, సొసైటీ స్కూళ్ళు కానీ, ఎయిడెడ్ స్కూల్స్ కానీ, ప్రైవేట్ స్కూల్స్ కానీ అన్ని స్కూల్స్లో కూడా వీళ్ళు విజిట్లో భాగం చేసుకుని ప్రతి స్కూల్లో కూడా గవర్నమెంట్ యొక్క నియమ నిబంధనల ప్రకారం నడిచేటట్లు చేయాలని చెప్పేసి ఈరోజు మీటింగ్ని ఇక్కడ చేయడం జరిగింది. ఈ మీటింగ్లో పాల్గొన్న ఆఫీసర్స్ కూడా వారి యొక్క సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. స్టేట్ వైడ్ సుమారు ఆల్రెడీ వర్క్ జరుగుతుంది. 60,000 మందిని ఆల్రెడీ ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళలో 40,000 స్కూల్లో కూడా జాయిన్ చేశారు. మిగతా ఆన్గోయింగ్ జరుగుతుంది. ఎందుకంటే మనకు అప్డేషన్ సెప్టెంబర్ 31 దాకా జరుగుతుంటుంది. అందువల్ల ఆ కార్యక్రమం జరుగుతూ ఉంది. 37 వరకు మనం గుర్తిస్తూ ఉంటాం, మనం జాయిన్ చేస్తూ ఉంటాం. ఉపాధ్యాయుల సర్దుబాటుకు సంబంధించి మన ప్రభుత్వం గైడ్లైన్స్ ఇచ్చింది. మ్యాక్సిమం గైడ్లైన్స్ ప్రకారం చేశాం. కాకపోతే కొంతమంది టీచర్స్కు అంటే మరీ అబ్నార్మల్గా 70 కిలోమీటర్లు 100 కిలోమీటర్ 100 కిలోమీటర్ కూడా కొంతమందికి వచ్చింది పర్సంటేజ్ చాలా 10% దాకా రావడం జరిగింది. దాన్ని కూడా మ్యాక్సిమం మేము చూస్తున్నాం. అంటే 60 కిలోమీటర్ 70 కిలోమీటర్ ఎలా తగ్గించాలని చూస్తున్నాం. అలానే మళ్ళీ ఇదే టైంలో అక్కడ టీచర్స్ లేరు, ఆ సబ్జెక్ట్ టీచర్స్ వాళ్ళని ఎలా విద్యార్థులకు విద్య బోధించే విధంగా చేయాలని అది కూడా మేము ప్లాన్ చేస్తున్నాం. మ్యాక్సిమం దానికి సంబంధించి ఏదైనా గ్రీవెన్స్ ఇచ్చినట్లయితే మనకు మా యొక్క కమిషన్ సార్ ఇచ్చిన నామ్స్ ప్రకారం అవన్నీ కూడా మంగళవారంలో ముందు మేము డిస్పోజ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఫేక్ ఉంటాం మా దృష్టికి వస్తే కంపల్సరీ ఆ ఫేక్ సర్టిఫికేట్లు సమేత బోర్డుకు రాస్తాం. ఆ ఫేక్ కాదండి. ఓకే, ఇప్పుడు ఫేక్ అది జెన్యూన్ అయితే ఓకే, అది ఫేక్ అని తేలిందంటే మాత్రం దానికి మనకు ఆల్రెడీ మా సీసీ రూల్స్ ఉన్నాయి, దాని ప్రకారం యాక్షన్ తీసుకుంటారు.
ఒంగోలు నగరంలో జనసేన ప్రచార కమిటీ కోఆర్డినేటర్ జడబాల నాగేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డొక్కా సీతమ్మ అన్నదాన కేంద్రం నందు ఉచిత భోజన సదుపాయం 52 రోజులుగా నిర్విరామంగా కొనసాగుతుంది. 52వ రోజు శనివారం మధ్యాహ్నం మెట్ల రామకృష్ణ, కోట సుధాకర్, పర్స కోటయ్య, నున్న శంకర్, అంజి హాజరై వారి చేతుల మీదుగా పేదలకు మరియు కూలీలకు భోజనాన్ని వడ్డించారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ఒంగోలు నగర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వినాయకుడికి అత్యంత ఇష్టమైన పొంగలి, పులిహోర, దద్దోజనం, గారె వంటి ఆహారాన్ని ప్రజలకు భోజనంలో వడ్డించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచనలతో జడబాల నాగేంద్ర యాదవ్ నిర్మిరామంగా ఒంగోలు నగరంలో పేదలకు డొక్క సీతమ్మ పేరుతో భోజన సదుపాయాన్ని కల్పించడం అభినందనీయమని తెలిపారు. వారికి తమ సహాయ సహకారాలు అందిస్తామన్నారు. దాతల సహకారంతో మరిన్ని రోజులు ఈ మహాయజ్ఞం కొనసాగాలని ఆకాంక్షించారు. ప్రజలకు ముఖ్యంగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒంగోలు నగరంలో డొక్కా సీతమ్మ క్యాంటీన్ ద్వారా 52వ రోజు దిగ్విజయంగా జరుగుతున్నందుకు ధన్యవాదాలు. దీనికి గాను సహాయ సహకారాలు అందించిన పెద్దలకు, మిత్ర బృందానికి ధన్యవాదాలు. ముఖ్యంగా బాలనాగేంద్ర అన్న తరపున వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు 52వ రోజు సందర్భంగా రోజు జరిగే భోజనాలు కాకుండా సుప్రసిద్ధమైన ప్రసాదాల రూపంలో పులిహార, దద్దోజనం, వడ అలాంటివన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సహకరించిన దాతలకి బాలనాగేంద్రానికి శుభాకాంక్షలు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు లెజెండరీ సిటిజన్స్ ఆధ్వర్యంలో మట్టి వినాయకులను పంపిణీ చేశారు. కొత్తపట్నం బస్టాండ్ శివాలయం వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో లయన్స్ సభ్యులు పాల్గొని ప్రజలకు మట్టి వినాయకులతో పాటు పసుపు, కుంకుమ వంటి పూజ సామాగ్రిని ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు లెజెండరీ సిటిజన్స్ అధ్యక్షులు అడపల అయ్యప్ప, ట్రెజరర్ గ్రంథి చరణ్ తేజ, రీజనల్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, జోన్ చైర్మన్ నైనాల రామకృష్ణ, పూర్వపు అధ్యక్షులు సుబ్బారావు, క్లబ్ ఫౌండర్ నరసింహారావు, శివాలయం యూత్ ఫోర్స్ సభ్యులు ఎందుర్తి రఘు, బొడ్డు జనార్దన్, జొన్నలగడ్డ శ్రీను, గంట రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. రైట్ అది దీంట్లో అంత విజ్ఞానం ఉంది. చదివి చూడు, మళ్ళీ ఫోన్ చేస్తావు నువ్వు. అమ్మా ఏంటి విషయాలు అది ఇచ్చా కదా. అది ఇది దీంతో సార్ అంటే క్యూ ఉంది క్యూకి వెళ్ళాలి. రైట్ ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్ ఒంగోలు.